ఏతర్ రిస్తా గురించి ఇది సెకండ్ వీడియో పెడుతున్నా. ఆల్రెడీ ఒక 30,000 కిలోమీటర్స్ అప్పుడు ఒక వీడియో పెట్టాను. బట్ ఇప్పుడు ఇంకో వీడియో పెడుతున్నా. ఎందుకంటే బండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు 45,000 తిరిగిందనమాట వెహికల్. ఓకే. సో నాకిది 41,000 తిరిగింది. 41,500 తిరిగింది. నాకిప్పుడు ఆల్మోస్ట్ ఒక 1,00,000 సేవ్ అయిందనమాట. నాకు యాప్‌లో చూపిస్తుంది. 1,00,000 ఎర్న్ చేశాను అనేది పక్కన పెడితే, దాంట్లో దీనికి నేను ఖర్చు పెట్టింది ఈ 40,000 కిలోమీటర్స్‌లో నేను ఖర్చు పెట్టిందొచ్చి దాదాపుగా బెల్ట్‌కి 2,000 ప్లస్ సర్వీస్‌కి ఒక్కసారి 8 టైమ్స్ 8 టైమ్స్ ఇచ్చాను. అదొక 1,000 వేసుకున్నా. నెక్స్ట్ బ్రేక్ ప్యాడ్స్ అదొక 1,000 రూపీస్ వేసుకోవచ్చు. అంతే రఫ్‌గా ఒక 15,000 ఏమో ఖర్చు పెట్టుంటాను అనుకుంటా నాకు తెలిసి. 15,000 కూడా ఉండదు. విత్ ఛార్జింగ్‌తో సహా చెప్తున్నా. 15,000 కూడా ఉండదు మేబీ. సో ఇది నాకు చాలా సేవ్ చేసింది. అంటే చాలా సేవ్ చేసింది కూడా. నాకు చాలా డబ్బులు మిగిలాయి. సో మీరు కూడా ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి వన్స్ మీరు పర్ డేకి 40 కిలోమీటర్స్ తిరుగుతాను కంపల్సరీ. నేను కాలేజ్‌కి వెళ్ళడానికైనా సరే, ఆఫీస్‌కి వెళ్ళడానికైనా సరే 40, 50 కిలోమీటర్స్ తిరుగుతాను అంటే గో ఫర్ ఎలక్ట్రికల్ అనే చెప్తాను. ఎందుకంటే మీ మనీ సేవ్ అవుతాయి. అండ్ అలా అని చీప్ అండ్ బెస్ట్ అయితే దొరకదు. కాస్ట్లీ బెస్ట్ దొరుకుతాయి కానీ చీప్ అండ్ బెస్ట్ అయితే దొరకదు. మీరు 1,00,000 వెహికల్ తీసుకొని నాకు ఇది బాగుంది, ఇది బాగా వస్తుంది, ఈ డబ్బులు మిగిలిపోయినాయి అనుకుంటే కుదరదు. కాకపోతే ఇంకోటి ఏంటంటే మీకు వేరే వెహికల్స్‌లో ఎక్కడ చూసుకున్నా కానీ మీకు దీనికి ఉన్నన్ని ఫ్యూచర్స్ ఇంకా దేనికి ఉండవు. మీరు బైక్స్‌లో ఐఫోన్ లాగా ట్రీట్ చేయొచ్చు అనమాట ఎథర్‌ని. అంత అన్ని ఫ్యూచర్స్ ఉంటాయి వెహికల్స్‌లో. ఎందుకంటే దీంట్లో అంతా కూడా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది. మ్యాప్స్ చూసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ స్కిడ్ కంట్రోల్ ఉంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. టచ్ స్క్రీను చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి రైడ్ చేశారంటే నేను అసలు ఈ వెహికల్ నేను కొందాం అనుకోలే. జస్ట్ రైడ్ చేద్దాము, ఒకసారి టెస్ట్ రైడ్ చేద్దామని చెప్పి వెళ్ళా. టెస్ట్ రైడ్ చేసిన తర్వాత ఈ బండి తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యా. సో అంత బాగా నచ్చిందనమాట. అందుకే మీరు కూడా ఒకసారి లేట్ అయినా పర్లా టెస్ట్ రైడ్ చేయండి. అన్ని వెహికల్స్ ఒకే రోజు టెస్ట్ రైడ్ చేయండి. హాఫ్ డే పట్టదు. టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఏది బెస్ట్, ఏది కాదు, దీనికి పెట్టచ్చా, దీనికి పెట్టకూడదా అని. సో ఒకసారి చూసి తీసుకోండి. అలానే సింపుల్ వన్ వెహికల్ ఒకటి వచ్చింది, రేంజ్ ఎక్కువ ఉన్నాయి. సర్వీస్ సెంటర్ ఉంటేనే తీసుకోండి. సర్వీస్ సెంటర్ మీ ఊర్లో లేదు, మీకు దగ్గరలో లేదు అంటే నో నో నేనే చెప్తున్నాగా, నో తీసుకోవద్దండి. ఎందుకంటే సర్వీస్ ఏది చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ మళ్ళీ బండి మీరు ఆటోలో వేసుకొని అదే పనిగా రావాలి. సో అందుకని మీ ఏరియాలో మీ సర్వీస్ సెంటర్ ఉంది అంటే తీసుకోండి.